అమ్మలండి. అమ్మలని మా పాప ఇక్కడే చదువుతోంది. ఏ క్లాసు? ఏ క్లాసా? ఇక్కడ లేదులేండి. మనిషికి ఉండవలసిన ఉత్తమమైన గుణం కృతజ్ఞత. కృతజ్ఞత లేని మనిషి మనిషే కాదు. అమ్మలు, అమ్మలు. ఎవరయ్యా? ఎవరు కావాలి? అమ్మలండి, మా అమ్మలు. అదిగో అమ్మలు, అమ్మలు. ఇదిగోనమ్మా డబ్బు. కాస్త ఆలస్యమైంది, ఎట్టగైదని పూర్తి చేశారు. తీసుకెళ్ళి జీతం కట్టమ్మా. వస్తాను అతను. ఏడేవాడు? దగ్గరలో ఉన్నాడు. అతను మా రిక్షావాడు. నేను ఫీజు తోడు మర్చిపోతే మా మమ్మీ ఇచ్చి పంపించింది అంతే. అమ్మా, ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడమ్మా? జీతం కట్టిన డబ్బులు తెచ్చాడా? తెచ్చినవాడు క్లాస్ పైకి నిలబడి అమ్మలు కావాలని అడుగుతున్నా చిల్లగా లోపలికి వచ్చేసాడు. వచ్చి అందరు ఎదురుగా నిలబడి బుట్లో దొబ్బులు చిల్లర డబ్బులన్నీ నా దోస్తులో పోసి కాస్త ఆలస్యమైంది. ఎట్టాగైతేనే కష్టపడి తీసుకొచ్చేసానని వేరే ఎక్స్ప్లెనేషన్. నయం రిక్షాలా తీసుకొచ్చానని చెప్పలేదు. ఏ చెప్తే నన్ను రిక్షా లాగే అనిపించుకున్నాడని అందరికి తెలియాలా? ఈ చేసిన దానికే క్లాస్ లో అందరూ కూలీలు నవ్వారు. చచ్చా, ఎంత అవమానం అయిపోయింది. ఈ మావి కొంచెం కూడా మతిలేదు. ఆయనకు మతిలేదా? నిజమేనే, ఆయనకున్నదల్లా మనసుంది కాబట్టి ఆయన నీ కోసం రాత్రనక పగలనక ఒళ్ళు గోళం చేసుకుంటున్నాడు. ఆయన ఉప్పు తింటూ ఆయన పెంచిన బిడ్డలను చెప్పుకోవడానికి నీకు అవమానంగా ఉందా? ఈ రోజు 4 లక్షలు చదివినంత మాత్రాన మర్యాదగా గౌరవం కావాల్సి వచ్చాయా? నేను చేసిన మనిషిని మెచ్చుకోలేని నీ చదువెందుకే? తగలేనా? బాగా ఉన్న రోజుల్లో కనబడ్డ దేవుళ్ళందరికీ వందలు చెల్లించుకున్నాను. చితికిపోయినాడు. ఆ దేవుళ్ళు ఎవ్వరూ ఆదుకోలేదు. ఈ దేవుడే ఒక్క పూట అన్నం పెట్టినందుకు నన్ను ఆదుకుంటున్నాడు. నీ భవిష్యత్తు కోసం తన బ్రతికే బలి చేస్తున్నాడు. అలాంటి పుణ్యాత్ముడికి బిడ్డలని చెప్పుకోవడానికి గర్వించాలి. కనీసం కృతజ్ఞతగా ఉండాలి. లేకపోతే నువ్వు మనిషే కాదు. బాబాయ్ కూర్చో. బాగున్నావా? అమ్మని అంత బాగున్నారా? అంతా బాగున్నారు బాబాయ్. ఏంటది? ఏం లేదు బాబాయ్, ఇవాళ శనివారంగా నువ్వు వట్టి పళ్ళేగా తింటావు. అలా వస్తుంటే మంచి అరటిపళ్ళు కనిపించాయి, నీకోసం తెచ్చాను. అరే, ఇంతకాలం అయిపోయినా బాబాయ్ ఇష్టాలు అలవాట్లు ఇంకా మర్చిపోలేదురా నువ్వు? ఈ జన్మలోనే కాదు బాబాయ్, జన్మలకే మర్చిపోలేదు. సమయానికి ఇక్కడే ఉన్నావు, ఎలాగైనా కాపాడాలి. ఎందుకయ్యా? ఆ ఢిల్లీ గారు కట్ తీసుకున్నా ఎప్పుడు పడ్డాడు. ఎందుకు? వడ్డీ ఇవ్వకుండా ఇవాళ రేపు అంటూ రిక్షా స్టాండ్ నుండి తిప్పుతున్నాడు. నా కోపం వచ్చి ఇంటికి జప్తు చేసి బిల్లు పట్టుకొచ్చాను. అది స్పెషాలిటీ తీసుకురా. నాకు చిన్న సహాయం చేయాలి. ఏమిటి? ఏం లేదు, వాటి 2 కాళ్ళు ఇరగొట్టి నా చేతుల్లో పెట్టాలి. చేసుకుంటావా? నాకు ఏం ఉపయోగం లేదు, కానీ వాటి రిక్షాలు అక్కడ మానేస్తాను. ఆ తర్వాత 2 కాళ్ళు ఏం తగిలించుకుని 4 కాళ్ళ జంతువులాగా తిరుగుతాడు. ఢిల్లీ తాగొచ్చావా? తాగుతాను, తాగకపోతే అన్ని కత్తులు చంపలేను. తాగుతాను ఎన్నోసార్లు చెప్పాను. పెట్టుకుంటే నాతో పెట్టురా, నా పిల్లలతో పెట్టుకొద్దురా అని చెప్పాను. వడ్డీ సాగు చెప్పి నేను లేనప్పుడు నా ఇంటికి వెళ్ళి ఆ ఢిల్లీ వాడు రిక్షా రాలేడు, నిన్నేం లాగుతాడే, నీ సంసారం లాగుతాడే అని అన్ని క్యాన్సిల్ చేసి నా కూడా వచ్చి నీ కారులో తిప్పుతారని ఇంకా ఏవో కూతురు కూర్చొచ్చాడు. అది ఇంకా నాకు చెప్పలేదు. అది మా పతివ్రత కాబట్టి తిట్లు శివస్తాడని పంపించింది. బిందె ఏమన్నా సరే ఆడు నలరత్నం నా కళ చూడాలి, నా బిందు నేను నీళ్ళు తాడి. ఊరుకుంటావని పిల్లల్ని కవరెట్టమంటావా? ఊరుకుంటాను. ఊరుకోవాలి. అని వస్తారు. నేను 1, 2, 3 అంటాను.
మూడేళ్ళప్పుడు నా బిల్లు నా కాళ్ళ దగ్గర ఉన్నది ఏంటో హత్య మూయలేని కూడా వాడిని చంపుతారా నువ్వు? చంపేస్తాను చూస్తావా? ఒకటి ఒకటి రెండు అన్న త్వరగా అను మూడు మూడు రే దేవుడి మీద మూడు అనేస్తున్నాను నేను అనేస్తున్నాను. అనిపింది బిందు ఇక్కడ పెట్టి ఆడి పెనాలు కాపాడుకున్నా లేదా చంపేది ఏడ్చావు కానీ రే ఎప్పటి నుంచి రా తాగుడు మొదలు పెట్టావు? అబ్బే నేను తాగలేదబ్బి కావాలంటే నోరు వస్తుంది. తాగినాడంటే నాకు భయం. నేను ఎందుకు తాగుతాను? ఇదిగో ఆ దగుడు మీద నుంచి ఈ బిందు లేకపోవడానికి ఇంత నాటకం ఆడవచ్చింది. కత్తి కూడా అదిదే. అమ్మలు ఇంకా కాలేజీకి టైం అవలా? ఈ రోజు కాలేజీ లేదు, మేమంతా పిక్నిక్ వెళ్తున్నాం. పిక్నిక్? అవును. వెళ్ళమ్మా వెళ్ళు. నే రాని. గీత, నాకు స్విమ్మింగ్ డ్రెస్ లేదు. నా దగ్గర ఉందిగా, ఇస్తాను, వేసుకో. వేసుకో. ఈ డ్రెస్ నాకు వద్దు. పర్వాలేదు, వేసుకో. చూడు, ఆ బుష్ దగ్గరికి వెళ్ళి మార్చుకుంటా. నువ్వా? నేనే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? మేము పిక్నిక్ వచ్చాం. నేను నీకోసం వచ్చా. సర్లే వెళ్ళు, వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమవుతుంది? ప్రేమకు సాక్షులు అవుతారు. ఫిట్నెస్ ఫర్ లవ్. సాక్షులు కాదు, మన ఇద్దరికి తాటాకులు కట్టి తాళాలు తప్పెట్లు వాయిస్తారు. నో వాళ్ళు భాజా భయంతులు వాయిస్తారు, మనం తాళి కట్టేసుకుందాం. నో నో, వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళవా? ఇదిగో మర్యాదగా వెళ్ళు, లేదా ఏం చేస్తావు? మా సైన్యాన్ని పిలిచానంటే పిలు. పిలవనా?